హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ స్పై 2.0 ఛానల్. సో గైస్, చాలా రోజులైంది కదా మేమైతే వీడియో ముందుకైతే వచ్చేసి. సో నందుకైతే మొత్తం సెట్ అయిపోయింది గైస్. సో ఈ వీడియోలో అయితే నందు నేనైతే ఒక ఛాలెంజ్ చేయబోతున్నాము. ఆ ఛాలెంజ్ ఏంటంటే టెలిపతి ఛాలెంజ్. తలపతి ఛాలెంజా? అదేం ఛాలెంజ్? తలపతి ఛాలెంజ్, తలపతి విజయ్ ఛాలెంజ్ అది కాదమ్మా, టెలిపతి ఛాలెంజ్. ఓహో, ఇది ఎట్లా ఆడాలి మరి? ఓ చెప్తా, ఓకే, నీకు తెలియదు కదా ఇది. సో గైస్, టెలిపతి ఛాలెంజ్ ఏంటంటే ఈ మధ్యలో ఇది పెట్టాం కదా మేము. ఇటు సైడ్ నేనేం చేస్తున్నా నీకు అనిపిస్తుందా? సో ఈ గేమ్ లో ఏంటంటే 10 రౌండ్స్ ఉంటాయి గైస్. సో ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా 10 రౌండ్స్ ఉంటాయి. నాకు కొన్ని ఐటమ్స్, నందుకి కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తాము. సేమ్ ఐటమ్స్ నందు నేను సేమ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటామా లేకపోతే వేరే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటామా చూద్దాం. ఎందుకంటే ఈ 10 రౌండ్స్ లో ఎక్కువ మ్యాచింగ్ అవ్వాలి మా ఇద్దరికి. ఎక్కువ మ్యాచింగ్ అయింది అనుకోండి, యాక్చువల్ గా నందు నేను ఇద్దరం సేమ్ ఆలోచిస్తాము, సేమ్ థింక్ చేస్తాము, ఇద్దరు ఫేవరెట్ థింగ్స్ కూడా సేమే. బట్ ఈ గేమ్ లో ఈ రోజు తెలియబోతుంది మా ఇద్దరికి ఎంత మా ఇద్దరికి ఎంత మంచి మ్యాచింగ్ అవుతుందో ఈ వీడియోలో తెలియబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో రౌండ్ 1. సో ఇప్పుడు గైస్ మా టీం వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే పెడతారు. చలో పెట్టండి. రెడీ. ఏం పెట్టిరు నీకు ఇక్కడ? ఏమో చిప్స్ అయితే పెట్టిరు. నాకు కూడా చిప్స్ పెట్టిరు. ఏమేం కలర్ చిప్స్ ఉన్నాయి ఏమో అట్లా చెప్పొద్దంట. చూద్దాం, ఇందులో నుంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకొని మనమైతే చూడాలి. నందు నేను ఇద్దరం సేమ్ సెలెక్ట్ చేసుకుంటామా లేకపోతే వేరు సెలెక్ట్ చేసుకుంటామో నాకైతే తెలియదు గైస్. చూద్దాం. నేను సెలెక్ట్ చేసుకోవాలా ఫస్ట్? సెలెక్ట్ చేసుకుంటావా? సెలెక్ట్ చేసుకో. ఏం చేస్తా? ఓకే, నందైతే సెలెక్ట్ చేసుకుందంట, నేను కూడా సెలెక్ట్ చేసుకుంటా. నాకైతే ఎక్కువ ఇదంతా ఇష్టము. సో నువ్వు కూడా కెమెరాకి చూపించటం నాకు ఇది ఫేవరెట్. ఇది కూడా నా ఫేవరెట్ గైస్, ఎందుకంటే నాకు చెప్తా నేను కారంగా తినడం ఇష్టం నాకు. సో ఇది ఫేమస్. తిని చూపించుకుందామా లేకపోతే చూపించినాక తిందామా? చూపించినాక తిందాం, దట్స్ బెటర్. ఓకేనా? 2, 1 గైస్, ఇద్దరం సేమ్ అయింది. సో 1 పాయింట్. కారం ఇట్లా తినడం నాకు ఇష్టం గైస్. బాగుంటాయి గైస్ ఇవైతే. నేను రోజు స్కూల్ నుండి రాగానే తినేస్తా. మీకు కూడా కుర్కురే అంటే ఇష్టమా? కామెంట్ లో చెప్పండి. సో గైస్, ఇప్పుడు రౌండ్ 2. మామ ఏమి ఇష్టమో చెప్పొచ్చు కదా. మామ ఏమి ఇష్టమో చెప్పొచ్చు కదా. నీ ఇష్టాన్ని తెలియకుండా చూడాలి, తెలిసి ఎందుకు చేస్తాం, తెలియకుండా చేయాలి. నాకైతే కూల్ డ్రింక్స్ పెట్టినారు, చూద్దాం. నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు, నేనేం సెలెక్ట్ చేసుకుంటా చూద్దాం. మన ఇద్దరికి మ్యాచింగ్ అవుతుందో కదా కూడా చూద్దాం. నీకు కూల్ డ్రింక్ పెట్టిరా? అవును. మరి నాకేంది ఫ్రూటీస్ పెట్టిరు? సో గైస్, నాకైతే ఇది ఇష్టం. నాకు ఇది. నువ్వు కూడా సెలెక్ట్ చేసుకున్నావా? నేను ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, 3, 2, 1 షో. నేను సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు సెలెక్ట్ చేసుకుంటా? కాదు, నేను సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు సెలెక్ట్ చేసుకున్నా. లేదు, నువ్వు నాకు చూస్తున్నావు, నీకు కనిపిస్తుంది అనుకుంటా. అరే నేను కనిపిస్తలేదు గైస్. ఇట్లా నుంచి ఏమన్నా చూసినా? నాకు నేనే కనిపిస్తలేదు. చూసిండు కదా గైస్. లేదు, నేను సెలెక్ట్ చేసుకున్నా, ఏమో సెలెక్ట్ చేసుకుంటున్నా గైస్. సో ఇప్పటికైతే 2 పాయింట్స్. సో ఈక్వల్ అయితే అయిపోయినాము. నందు నేనైతే సేమ్ టు సేమ్ అయితే 2 అయితే యాడ్ చేసినాం. 2 పాయింట్లు అయితే వచ్చినాయి. నేను తర్వాత తాగుతా, తిన్నాక తాగుతా. బాగుంది, తాగు. బట్ ఇప్పుడు రౌండ్ 3. ఇందులో చూద్దాము, సేమ్ చేస్తామా లేకపోతే మిస్ మ్యాచ్ అవుతుందా ఏందో చూద్దాం. సో పెట్టేసేయండి. సో గైస్, మా టీం వాళ్ళు అయితే ఇవైతే పెట్టారు. ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి నాకా పాప్కార్న్ పెట్టిరు. అవునా? నాకేం బజ్జీలు పెట్టిరు మరి. అయ్యో, బజ్జీలు పెట్టిరా? తినైతే తిను, నాకేమవుతుంది తిను. తీసుకోరాదు ఒకటి. సో గైస్, నాకు ఇందులో ఇష్టం ఏంటంటే, మీకు కూడా ఇష్టమా? సెలెక్ట్ చేసుకున్నావా? సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, చూపిద్దామా? ఓకే, 3, 2, 1 షో. అరే ఏంది నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను? లేదు, ఫస్ట్ నేను ఆడియన్స్ ఆల్రెడీ చూపించేసిన ఇదే అనేసి. డైరీ మిల్క్ నా ఫేవరెట్ చాక్లెట్ గైస్. నాది కూడా చాలా ఫేవరెట్. నేను స్కూల్ కి పోయి రాగానే డైలీ ఈవినింగ్ ఒకటి తింటుంటే. ఇది నా దగ్గర ఇన్ని కవర్స్ కూడా ఉన్నాయి, మీకు ఒక రోజు చూపిస్తా. ఏంటి గైస్ ఇది? తొండి గేమా లేకపోతే మ్యాచింగ్ అవుతుందా? అర్థం కావట్లేదు నాకైతే. మ్యాచింగ్, మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అన్నావు కదా. అది కూడా కరెక్టే గైస్, మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటే గైస్. ఇద్దరం కోపం వస్తే ఇద్దరు కోపం వస్తుంది, ఇద్దరికి ప్రేమ వస్తే ఇద్దరికి ప్రేమ వస్తుంది, ఇద్దరికి చాక్లెట్ ఇష్టం అంటే ఇద్దరికి చాక్లెట్ ఇష్టం ఉంటుంది. అట్లనే అవుతుంది. ఇది బయటకు వచ్చింది ఏమో మరి, అక్కడ ఏమైనా అంటింది కావచ్చు. సో గైస్ అయితే మనకు తెలియదు. అండ్ మ్యాచింగ్ అయితే 3కి 3 మ్యాచింగ్ అయితే అయ్యాయి.
సో ఇంకా 7 ఉన్నాయి. 7 లో మరి ఎన్ని మ్యాచింగ్ అయితాయో ఏమో అర్థం కావట్లేదు గైస్. చూద్దాం. సో గైస్ రౌండ్ 4 లో అయితే కొన్ని ఇవి పెట్టారు మా వాళ్ళు. బొమ్మలు సో పెట్టారు, బొమ్మలు. చూపిస్తా చూడండి. చూడండి ఏమేమి పెట్టారో. సో నాకు ఇవైతే పెట్టారు. సో గైస్ ఇక్కడైతే 3 అయితే పెట్టారు కదా, ఇందులో నుంచి నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. అది ఎందుకో కూడా నేను మళ్ళీ మీకు చెప్తా. సో నందు నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. ఓకే సెలెక్ట్ చేసుకున్నా. చూపించేసే మన ఆడియన్స్ కి. సో ఇక చూపిద్దామా? 3, 2, 1 షో. అరే గాయస్ ఏంటిది 4 కి 4? నా ఇద్దరి ఫేవరెట్ అల్లు అర్జున్. ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గాయస్. Favorite hero. పుష్ప 2 అది తగ్గేదిలే. సో అందుకని పుష్ప వచ్చింది, అండ్ RRR వచ్చింది, అండ్ KGF వచ్చింది. KGF రాకీ బాయ్. సో ఈ మూడిట్లో అయితే నాకైతే పుష్ప 2 అయితే ఇష్టం, అండ్ నందుకు కూడా పుష్ప 2 ఇష్టం, ఎందుకంటే వీఆర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. తగ్గేదేలే. సో గైస్ ఇప్పుడు రౌండ్ 5 చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ మా వాళ్ళు అయితే ఏదో ఇమేజెస్ అయితే పెట్టారు. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేస్తున్నాయి. అవును గైస్, నాకు కూడా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. చూపిస్తా చూడండి అవేంటో. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సో గైస్ ఇప్పుడు ఇందులో నుంచి అయితే నేనైతే నా ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. నేను కూడా నా ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. సో ఇప్పుడు మరి ఇంకా చూపిద్దామా? 3, 2, 1. అదేంటి డోరామాన్ ఇష్టమా? అవును నిద్రలోరా? నాకు బెంటెన్ ఇష్టం. నా ఇష్టమేందో నీకు తెలియదా? అదే నీకు డోరామాన్ ఇష్టం, నీకు చిన్నప్పుడు డోరామాన్ ఇష్టం అంటే నాకేం తెలుసు నువ్వు అంత ఎక్కువ చూస్తావు అని చెప్పేసి. సో గైస్ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇది ఒకటి తెలుసుకోవడంలో ఏముంది నీకు? ఇప్పుడు తెలుసుకున్నా. సో నా ఫేవరెట్ బెంటెన్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి గైస్. డోరేమోన్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. బెంటెన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు తెలుసా? డోరేమోన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు తెలుసా? గైస్ చూడండి గైస్ ఇక్కడ కూడా సేమ్ మాట్లాడేస్తున్నాం. గైస్ బెంటెన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా? లేదు గైస్ డోరేమోన్ ఎక్కువ ఉంటారు. డోరేమోన్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవడానికి బ్లూ హార్ట్ అయితే కామెంట్ చేయండి ఫాస్ట్ గా. సో గైస్ బెంటెన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటే గ్రీన్ హార్ట్ కామెంట్ చేయండి గైస్. గ్రీన్ హార్ట్ కామెంట్ చేయండి. చూద్దాం గైస్ ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ సరే ఉన్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే, సరే చూసుకుందాం. ఈ పాయింట్ అయితే పోయింది. సో 4 పాయింట్స్ వచ్చినాయి అండ్ 1 పాయింట్ లాస్. సో ఇప్పుడు 4 పాయింట్స్ అయినాయి మా ఇద్దరికి. సో గైస్ ఇప్పుడు రౌండ్ 6. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఏమని పెట్టారంటే కొన్ని ఇమేజెస్ పెట్టి సేమ్ మళ్ళీ ఇమేజెస్ పెట్టి మాకు ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ అయితే అడిగారు. సో ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ అంటే సో ఇప్పుడు ఇందులో నుంచి ఒకటైతే సెలెక్షన్ చేసుకోవాలి. ఐ థింక్ నందు వేరే సెలెక్షన్ చేసుకుంటది, నేను వేరే సెలెక్షన్ చేసుకుంటా అని అనుకుంటున్నా. మైట్ బి నేను కూడా అలానే అనుకుంటున్నా, ఎందుకంటే చూద్దాం చెప్తా. ఇవన్నీ నా ఫేవరెట్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నవన్నీ, బట్ But ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఒకటే ఫేవరెట్ ప్లేస్ ఉంది గైస్ ఇక్కడైతే. నాకు ఇవి త్రీ ఉన్నాయి సో ఫేవరెట్. సెలెక్షన్ అయితే చేసుకుందామా? ఓకే రెడీ. చలో ఓకే. దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్ ట్రావెల్ డెస్టినేషన్. దిస్ ఈస్ మై ఫేవరెట్. సో ఇక చూద్దామా? 3, 2, 1. సేమ్ అయిపోయింది గైస్, మాల్దీవ్స్. Yes. సో నందు కూడా సేమ్, నాకు కూడా సేమ్. ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడా? వెళ్దాం నెక్స్ట్ మంత్ అట్లా. నెక్స్ట్ మంత్? నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇయర్. లేదు లేదు గైస్ Next year. చూడండి మీరే కారణం. మీరే కారణం ఏంది? మీరే సాక్షి. ఓ సారీ, మీరే సాక్షులు అన్నమాట. ఇప్పుడు సాక్షులు. నెక్స్ట్ మంత్ మాల్దీవ్స్ తీసుకెళ్తా అని మాట నెక్స్ట్ ఇయర్ గైస్ బైపాస్ మిస్టేక్ లో నెక్స్ట్ మంత్ అట్లా ఉన్నది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆడ. ఒక మాట అంటే మాట అంతే. అరే మాట అంటే మాట అట్లేం లేదు. సో ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఇస్ మాల్దీవ్స్. మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఎక్కడ గైస్? మీరు ఎక్కడ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ కామెంట్ చేయండి. సో ఈ పాయింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 5 పాయింట్స్ వచ్చేసాయి మా ఇద్దరికి. అండ్ ఇప్పుడు రౌండ్ 7. సో ఇప్పుడైతే మళ్ళీ ఇమేజెస్ అయితే పెట్టారు. సో ఇందులో అయితే ఫేవరెట్ గేమ్ అంట, చూద్దాం. సేమ్
సో ఇందులో నుంచి అయితే ఇప్పుడైతే సెలెక్షన్ అయితే చేసుకుందాం. సో నందు నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకే సెలెక్ట్. నేను కూడా సెలెక్ట్ చేసుకున్నా. సో షో టు ద అవర్ సబ్స్క్రైబర్స్, చూపి మన సబ్స్క్రైబర్స్ కి. చూపిస్తున్నా నేను ఆల్రెడీ. చలో 3, 2, 1. క్రికెటా? ఎస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఐపీఎల్ T20 మ్యాచెస్ అప్పటికి నాకు ఫేవరెట్ అయింది. అండ్ అంత ముందు వరకే నాకు క్రికెట్ అంటే ఏందో కూడా తెలియదు. సో రీసెంట్ గా నా ఫేవరెట్ క్రికెట్. అండ్ గైస్ GTA Vice City అయితే నా ఫేవరెట్ గేమ్ గైస్. GTA Vice City అయితే చాలా సార్లు ఆడుతున్నాను. ఇప్పుడు GTA 6 కూడా వస్తుంది కదా, దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా కూడా కామెంట్ చెప్పండి. GTA అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు GTAకి, తెలుసా? అవునా కదా గైస్? అవునా కదా? తెలుస్తుంది, గర్ల్స్ కి తెలియదుగా. అరే గర్ల్స్ కూడా ఆడతారు GTA. అవునా గైస్? నాకైతే తెలీదు. అరే గర్ల్స్ ఎవరైనా చూస్తుంటే చెప్పండి మాకి, GTA ఆడతారు కదా గైస్. సో గైస్ ఇప్పుడు రౌండ్ 8. సో ఇందులో అయితే మనకైతే సేమ్ ఇమేజ్, కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ ఇందులో నుంచి మన ఫేవరెట్ అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవాలంట. మామా ఇవేవో నీకేం పెట్టిరు? కార్లు పెట్టిరా? ఫేవరెట్ కార్సా? మరి నాకెందు రింగులు పెట్టిరు? ఒకటి రింగులా? ఐ మీన్ యు మీన్ గాజులా? గాజులు లెక్క పెట్టిరు. అవును కదా. సరే సెలెక్షన్ అయితే చేసుకో. సో గైస్ నా ఫేవరెట్ ఇక్కడ గాజులు పెడితే ఒకటి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అది కారేనా చెప్పు మరి. అది కారేలే, నేను చెప్తాను, సెలెక్షన్ చేసుకో. సరే గైస్, దిస్ ఈస్ మై ఫేవరెట్. ఓకే, దిస్ ఈస్ మై ఫేవరెట్. ఓకే చలో 3, 2, 1 షో. సేమ్ BMW. సో గైస్ మా ఇద్దరికి BMW కార్ అంటే ఇష్టం. సో మనం తొందరలో నెక్స్ట్ మంత్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. గాజులంట. చూడండి గైస్, సేమ్ గాజులు లెక్కనే ఉన్నాయి కదా. ఉమెన్ అండ్ లాస్ట్ 2 రౌండ్స్ ఉన్నాయి. ఈ 2 రౌండ్స్ తోని మా మ్యాచింగ్ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే 6 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ లెట్స్ సీ. సో గైస్ ఇప్పుడు రౌండ్ 9. ఇప్పుడైతే ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ నందు అయితే ఇది ఏం తీస్తో నాకైతే తెలుసు అనుకుంటున్నా, ఎందుకంటే తన ఫేవరెట్ ఏంటో నాకు తెలుసు. అండ్ సేమ్ నా ఫేవరెట్ కూడా అదే. సో చూద్దాం. నీ ఫేవరెట్ సెలెక్ట్ చేసుకున్నావా? ఒక్క నిమిషం. చేసుకున్నావా? నా ఫేవరెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. షో టు ద పీపుల్. మీరు కూడా ఈ ఫ్యాన్స్ అయితే ఫాస్ట్ గా కామెంట్ చేయండి. సో 3, 2, 1 ఆర్సీబీ. ఇసాల కప్ నండే కింగ్ కోహ్లీ. గెదేలే గైస్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు? ఫాస్ట్ గా వీడియోకి 10K లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఓకేనా? చేసేయండి గైస్. చేసేస్తారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటుంది తెలుసా? అవునవును, చూసానులే షార్ట్ వీడియోస్ లో చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఒక రౌండ్ ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఈ పాయింట్స్ వస్తుందా లేకపోతే 7తో ఏడిసినట్టు అయిపోతామా చూద్దాం. సో నెక్స్ట్ రౌండ్ 10th రౌండ్. సో మా వాళ్ళైతే ఏదో వైట్ పేపర్ ఇంకా పెన్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకు ఇచ్చారు? అవునా? సో గైస్ ఈ పేపర్ ఇచ్చారు. మీరు ఏదనుకుంటారో అదైతే డ్రా అయితే చేయాలంట. మైండ్ సెట్ ఒకటే అన్నాము, ఇప్పుడు ఏమైతుందో ఇప్పుడు తెలుస్తుంది అసలు కథ. తను ఏం ఆలోచిస్తుందో నేనేం ఆలోచిస్తానో ఏమో. డ్రా చేయాలంట, చూద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఏదైనా ఒకటి రాయాలి. రాయాలా డ్రా చేయాలా? నీ ఇష్టం, ఏదైనా ఒకటి. నువ్వు రాస్తావా డ్రా చేస్తావా నీ ఇష్టం. అంటే మ్యాచ్ కావాలి అంతే కదా? మ్యాచ్ కావాలి, అవుతావో కాదో. నువ్వేం ఇస్తావో, ఏం రాస్తావో, ఏం చేస్తావో. ఐడియా సేమ్ ఒక ఐడియా అన్నా. నేను ఇట్లా అన్నా నేను కృష్ణ గైస్ ఎంత మ్యాచింగ్ అవుతుందో అర్థం కాకుండా మేమిద్దరం ఇంతే గైస్. నాదైతే అయిపోయింది. నేను అయిపోయిందా? చూపిద్దామా? సో పబ్లిక్ షో చేయి. సో తను ఏం డ్రా చేసినో నాకు తెలీదు, నేనేం రాసినో తనకైతే తెలీదు. చూద్దాం. 3, 2, 1
ఎందుకంత సస్పెన్స్ పెడుతున్నావు పాపం ఆడియన్స్ కి. చూద్దాం సేమ్ అయిందా కాలేదా మరి లాస్ట్ది కదా అని చూస్తున్నా. అండ్ 1 గైస్ యూట్యూబ్ సింబల్ వేసింది, సబ్స్క్రైబ్ అని చిన్నగా పెట్టింది. నేను సబ్స్క్రైబ్ అని పెద్దగా పెట్టిన, యూట్యూబ్ సింబల్ వేసిన. ఇది ఇప్పుడు మార్క్స్ ఇవ్వాలా అద్దా దీనికి? మార్క్స్ ఇవ్వాలి, సేమే కదా డ్రా చేసింది. బొమ్మ గీసిన పెద్దగా చిన్నగా రాసిన. గైస్ మైండ్ సెట్ అయితే సేమే కదా, మ్యాచ్ అయితే అయింది కదా గైస్. ఎంతమంది అగ్రి చేస్తారు? ఈ వీడియో ఫాస్ట్ గా లైక్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. 10 out of 10 we got 8 points. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ ద వీడియో. ఈ టెలిపతి ఛాలెంజ్ వీడియో ఎంతమందికి నచ్చింది? నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 10K లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా, ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఛాలెంజ్ ఆడాలో కూడా ఫాస్ట్ గా కామెంట్ చెప్పండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.